హలో అందరికీ, ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్ చల్లచారు బోండాలు అయితే చారు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్లో పెరుగు తీసుకొని ఇంకో గిన్నెలో అయితే వేసుకోవాలి. ఈ కప్పు పెరుగు మొత్తం వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చల్లలాగా అయితే చేసుకోవాలి. తర్వాత ఆ చల్లలోనే కొంచెం ధనియాల పౌడరు ఇంకా గరం మసాలా అయితే వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని మనమైతే పోపుకైతే ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. మనం పోసు ఎలా పెడతామో సేమ్ అలానే ఇందులోనే ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కారం అయితే వేసుకోవద్దు, ఇంకా పచ్చిమిర్చితోటే చేయాలి. ఇంకా పచ్చిమిర్చి వేసుకొని అంతా నూనెలో కలిసేలాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మనము ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు కలుపుకోవాలి. ఈ కలిపిన దాంట్లో మనమైతే కొంచెం రుచికి సరిపడా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలి నూనెలో. ఈ సల్ల అంతా కలుపుకొని మనం ఇప్పుడు పోపు పెట్టిన దాంట్లో ఈ సల్ల మొత్తం పోసేయాలి. ఈ సల్ల మొత్తం పోసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ఈలోగా మనమైతే బజ్జీలు అయితే ప్రిపేర్ చేద్దాం. శనగపిండి తీసుకున్న అందులో కొంచెం ఉప్పు సోడా వేసుకొని నీళ్లు పోసి కలిపి బ్యాటర్ అయితే ఇలా వచ్చేలాగా చేయాలి. ఇదంతా కలిపి ఈలోగా నూనె అయితే నేను వేడి చేశాను. నూనె వేడైన తర్వాత మనము ఒక గరిట చిన్న చిన్న బోండాల్లాగా అయితే నూనెలో అయితే వేయాలి. ఈ బోండాలన్నీ వేసుకొని ఇదైతే నూనెలో అయితే మగ్గిన తర్వాత ఇవి టర్న్ చేసుకోవాలన్నమాట. శనగపిండి స్మెల్ లేకుండా పచ్చిగా లేకుండా మంచిగా నూనెలో అయితే ఈ బోండాలు అనేది వేపి తీసి ఒక్కొక్కటిగా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా నాకు ఒక 4-5 వాయిల్ అయితే అయ్యింది. ఇలా నేను ఒక 4-5 వాయిల్ అయితే బోండాలు అయితే వేసుకున్నాను. బోండాలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి చల్లచారు అంత టేస్టీగా ఉంటుంది. సో అందుకే మీరు బోండాలు ఎక్కువగా వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చిన్న చిన్నగా వేయండి. నావి ఇంకా కొంచెం పెద్దగానే వచ్చాయి, బట్ చిన్న చిన్నగా వేయడానికి అయితే ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా నేను ప్లేట్ నిండా అయితే వేసాను. ఈలోగా మనము రసం అయితే ప్రిపేర్ చేసాం కదా, అది మసిలేటప్పుడు ఇవైతే వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం బియ్యం పిండి కొన్ని వాటర్ వేసి అంతా కలిపి ఈ బియ్యం పిండిని కొంచెం లూజ్ బ్యాటర్ లాగా కలిపి మనము ఇందాక ప్రిపేర్ చేసాం కదా అందులో అయితే వేయాలి. మొత్తం కలపాలి, ఉండలు లేకుండా లంప్స్ లేకుండా ఇట్లా మంచిగా నీట్గా కలుపుకొని ఇందాక రసం మనం మరగబెడుతున్నాం కదా ఆ రసంలో అయితే వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ సమ్మర్లో అస్సలు అన్నం తినబుద్ధి అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్క ట్రై చేయండి. ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం